వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు క్లాస్లో స్పీచ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడతాము. అయితే ఏ టాపిక్ మనం స్టార్ట్ చేసినా కూడా ఆ టాపిక్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేవి ముందుగా నేర్చుకోవాలనే విషయం ఇంతకుముందు నేను చెప్పాను. అంటే గత టాపిక్లో టెన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెర్బుల గురించి మాట్లాడిన తర్వాత, అలాగే ప్రొనౌన్స్ గురించి మాట్లాడిన తర్వాత టెన్స్ అనే టాపిక్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకు చెప్పాము అంటే దానికి సంబంధించిన బేసిక్స్ అవి ఉన్నాయి కాబట్టి అవి ముందుగా నేర్చుకోవాలనే విషయం మనకి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే వాయిస్ అనే టాపిక్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన కొన్ని బేసిక్ క్లాసులు అనేవి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏ టాపిక్ నేర్చుకున్నా కూడా ప్రతి క్లాస్కి కూడా పర్టికులర్గా కొన్ని బేసిక్ క్లాసులు అనేవి ఉంటాయి. ఆ బేసిక్స్ అనేవి తెలిసిన తర్వాత మాత్రమే మనం చాప్టర్లోకి ఎంటర్ అవ్వాలనే విషయాన్ని నేను స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఆ బేసిక్స్ అనేవి మనం బాగా నేర్చుకున్నట్లయితే మిగతా టాపిక్ అంతా కూడా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఆప్షన్స్లో ఏమున్నాయో అవి చూసి మనం ఆన్సర్ చేసే అవకాశం కూడా మనకి ఆ ఛాన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఏం చేయాలి అంటే అసలు టాపిక్ ఏమి ఇచ్చాడు, ఏంటి అందులో ఉన్న డెప్త్ ఏంటి, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, ఈజీగా ఎలా చేయాలి, లేదు అనుకుంటే మనకి ఇక్కడ ప్రొసీజర్లో ఎలా చేయాలి, ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఓకేనా? స్పీచ్ అనే టాపిక్లో స్పీచ్ అంటే మొత్తం కూడా దీన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే 2 రకాలుగా డివైడ్ చేసామని చెప్తాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి డైరెక్ట్ స్పీచ్, అలాగే సెకండ్ వన్ వచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ అంటాడు. ఫస్ట్ వన్ ఏమో డైరెక్ట్ స్పీచ్, సెకండ్ వన్ ఏమో ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలవడం జరుగుతుంది అని చెప్తాం. అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అసలు ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో బిట్స్ ఎలా వస్తాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, అవి ఏంటి, మొత్తం అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి డైరెక్ట్ స్పీచ్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాము అంటే మనకి తెలుగు గ్రామర్లో ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు అనే పదాలు ఉన్నాయి. ప్రత్యక్ష వాక్యాలు అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్రత్యక్ష వాక్యాలు అంటాం. అలాగే పరోక్ష వాక్యాలు అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు మన సొంత మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఏమని పిలుస్తాము అంటే పరోక్ష వాక్యాలు అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము అంటే డైరెక్ట్ స్పీచ్ అని, ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలవడం జరుగుతుంది అని చెప్తాం. అంటే ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి అంటే ద స్పీచ్ ఇన్ విచ్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ స్పీచ్ ఆర్ రిపీటెడ్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్ స్పీచ్. ఏం చెప్పాము? ఎవరైతే మనకు చెప్పిన వ్యక్తి మాటలు ఉన్నాయో ఆ మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే దాన్ని ఏమని పిలుస్తాము అంటే డైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాము. అలా కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి చెప్పిన మాటలు మన సొంత మాటల్లోకి మార్చుకొని వేరే వాళ్ళకి చెప్పడం. మరి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటి అంటే ద స్పీచ్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ ఆర్ ఎక్సిస్టెన్స్ ఆఫ్ స్పీకర్స్ స్పీచ్ ఆర్ రిపీటెడ్ ఈజ్ నోన్ యాజ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తాం. ఏమిచ్చాను? డైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా మన సొంత మాటల్లోనే కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం. అదే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు మన సొంత మాటల్లోకి మార్చుకొని చెప్పడాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాము అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకు చెప్పాడు ఏమని, నేను ఈరోజు స్కూల్కి రాను అన్నాడు. ఇప్పుడు ఎవరో మనల్ని అడిగారు ఏమని, అబ్బాయి నీకేం చెప్పాడంటే మనం ఏం చెప్తాము? నేను ఈరోజు స్కూల్కి రానని అన్నాను అనుకోండి. అతను చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు ఒకటే కదా, దాన్ని ఏమని పిలుస్తాము అంటే డైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాం. అలా కాకుండా తాను ఈరోజు స్కూల్కి రాడంట అన్నాను. నేను ఈరోజు స్కూల్కి రానన్న మాట ఎలా మారింది? తానుగా మారింది. అంటే ఇలా మనకి మార్పులు చేస్తూ చెప్తే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాము. మరి ఇక్కడ ఈ టాపిక్ అనేది మనకి క్లారిటీగా రావాలి అంటే టెన్స్ అనే టాపిక్ మీద మనకు అవగాహన ఉండాలి.
అలాగే ప్రొనౌన్స్ మీద అవగాహన ఉండాలి. అలాగే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా అవగాహన ఉండాలి. అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆర్డర్ మనం ఫాలో అవుతామో మనం ఈ చాప్టర్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? స్పీచ్ అనే టాపిక్లో మనకి అసలు ఇచ్చిన స్టేట్మెంటు డైరెక్ట్లో ఉందా, ఇండైరెక్ట్లో ఉందా అనే విషయం మనకు తెలియాలి అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఏంటంటే చూడండి. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇస్తాడు, బయట ఒక పార్ట్ ఉంటుంది, లోన ఒక పార్ట్ ఉంటుంది. ఒక పార్ట్నేమో ఇన్వర్టెడ్ కామాస్తో డివైడ్ చేసి ఇస్తాడు. ఎప్పుడైతే మనకి ఏ స్టేట్మెంట్ అయితే ఇన్వర్టెడ్ కామాస్తో వచ్చిందో ఖచ్చితంగా అది ఎందులో ఉంది అంటే డైరెక్ట్లో ఉంది అని చెప్తాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ డైరెక్ట్లో ఉందో దానికి మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి చూడండి. ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఒక పార్ట్ ఉంది, అలాగే ఇన్వర్టెడ్ కామానికి లోన ఒక పార్ట్ ఉంది అని చెప్తాం. ఏ పార్ట్ అయితే ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిపోర్టింగ్ పార్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము అంటే రిపోర్టింగ్ పార్ట్. ఏ పార్ట్ అయితే ఇన్వర్టెడ్ కామాస్కి లోన్ ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాం. చూడండి ఒకసారి, ఒక సెంటెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దానిలో మొత్తం 2 భాగాలు ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ పార్ట్ ఒకటి, మరొకటి రిపోర్టెడ్ పార్ట్ ఒకటి. రిపోర్టింగ్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉంటుంది అని చెప్తాం. అలా కాకుండా రిపోర్టెడ్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ కామాస్కి లోన్ ఉంటుంది అని చెప్తాము. మొత్తం కూడా 2 పార్ట్లు ఉంటాయని చెప్పాను. ఇన్వర్టెడ్ కామాకి బయట ఉంటే అది రిపోర్టింగ్ పార్ట్ అని, ఇన్వర్టెడ్ కామాస్కి లోన్ ఉంటే అది రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తామని చెప్పాను. అసలు ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. He said to me, I am very happy now. ఏమిచ్చాడో ఒకసారి చూడండి. He said to me, I am very happy now అన్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్లో ఉందా, ఇండైరెక్ట్లో ఉందని ఎలా చెప్పొచ్చు అంటే ఏ స్టేట్మెంట్లో అయితే మనకి ఇన్వర్టెడ్ కామాస్తో వస్తాయో ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే డైరెక్ట్ స్పీచ్ అవుతుంది అని చెప్తాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్ అయిందో అందులో మనకి మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పాను? 2 భాగాలు ఉంటాయి అన్నాను. ఏంటవి? ఇన్వర్టెడ్ కామాకి బయట ఉన్న పార్ట్ ఒకటి, ఇన్వర్టెడ్ కామాకి లోన్ ఉన్న పార్ట్ ఒకటి అన్నాను. అంటే ఇప్పుడు హీ సెడ్ టు మీ అనేది ఏ పార్ట్ అవుతుంది అంటే ఏ పార్ట్ అవుతుందని చెప్పాను? రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది అన్నాను. అలాగే ఏదైతే మనకి ఇన్వర్టెడ్ కామాకు లోన్ వచ్చిందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాము అన్నాను. గుర్తుపెట్టుకోవాలి, ఇదేమో రిపోర్టింగ్ పార్ట్, ఇదేమో రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాం. అసలు ఎందుకు ఇలా చెప్పాలి అంటే స్పీచ్ అనే టాపిక్లో బేసిక్ రూల్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో వచ్చిందో అప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వెర్బ్ అనేది ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న వెర్బ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటేనే రిపోర్టెడ్ పార్ట్లో ఉన్న వెర్బ్ అనేది టెన్స్ మారుతుంది అని చెప్తాం. ఏమర్థమైంది చెప్పండి ఒకసారి చూడండి. ఒక సెంటెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు, మరి ఇది డైరెక్ట్లోనే కదా ఉంది, ఓకే. తర్వాత ఏం చెప్పాను? రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ అనేది, రిపోర్టింగ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాకు బయట ఉన్న పార్టు, అందులో వెర్బ్ అనేది ఎందులో ఉండాలన్నాను? సింపుల్ పాస్ట్లో ఉంటే. సెడ్ అనేది V2ఏ కదా, అదే చెప్పాను. అంటే రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటే, తర్వాత ఏం చెప్పాను? రిపోర్టెడ్ పార్ట్లో ఉన్న వెర్బ్ యొక్క టెన్స్ అనేది మారుతుంది అన్నాను. అంటే ఇక్కడ V2 ఉంటేనే ఇందులో టెన్స్ మార్చాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ V2 లేకపోతే ఇందులో ఏం మారదు? టెన్స్ మారదు అని చెప్తాం. అందుకనే మనం ఏం చెప్తాము అంటే రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు, రిపోర్టెడ్ పార్ట్ ఎవరు అనే విషయాన్ని మనకి ముందుగానే తెలియాలి. మరి ఇప్పుడు సెడ్ అనేది V2 కదా, కాబట్టి ఖచ్చితంగా ఇందులో టెన్స్ మారుతుంది అన్నాను.
ఎప్పుడు మారుతుంది? ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు. మరి ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో ఉంది అన్నాను, అంటే డిఎస్ అంటాం. ఇప్పుడు దీన్ని నేను ఇండైరెక్ట్లోకి మార్చాలి అనుకోండి. ఎలా మారుతుంది అంటే ముందు నేను రాస్తాను, ఎందుకంటే ఇంక మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను. ఏం రాస్తాము? హీ టోల్డ్ మీ దట్ he was very happy then. చూడండి ఏమొచ్చిందో. he told me that he was very happy then. మరి ఇందులో ఎక్కడైనా మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా? లేవు. ఎప్పుడైతే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటేనే అది ఏమవుతుంది అంటే డైరెక్ట్ అవుతుందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇప్పుడు ఇది ఎందులో ఉంది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటాం. అంటే దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఐడియస్లో అని పిలుస్తాం. ఇప్పుడు మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే రిపోర్టింగ్ పార్ట్లో వెర్బ్ అనేది V2లో ఉంటేనే రిపోర్టెడ్ పార్ట్లో టెన్స్ అనేది మారుతుంది అన్నాను. చూడండి టెన్స్ మారింది కదా, యామ్ అనేది ఎలా మారింది? వాజ్గా మారింది. అయితే ఇప్పుడు డిఎస్ నుంచి ఐడియస్లోకి మార్చినప్పుడు డిఎస్లో లేని కొత్త పదాలు ఐడియస్లో వచ్చేరాయి. ఐడియస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అని. మరి ఇప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు గరిష్టంగా అంటే హైయెస్ట్గా ఎన్ని విషయాల్లో మార్పు వస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే సెడ్ టు అనేది ఎలా మారింది చూడండి, టోల్డ్గా మారింది. అలాగే ఇక్కడ లేని దట్ అనే ఒక వర్డ్ కూడా కొత్తగా వచ్చి యాడ్ అయింది. అలాగే ఐ అనే మాట ఎలా వచ్చింది? హీగా మారింది అని చెప్తాం. అలాగే యామ్ అనే మాట ఎలా మారింది? వజ్గా మారింది అని చెప్తాం. అలాగే నవ్ అనే మాట ఎలా మారింది అంటే దెన్గా మారింది అని చెప్తాము. అంటే ఒక సెంటెన్స్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చాలి అంటే గరిష్టంగా లేదంటే హైయెస్ట్గా ఎన్ని విషయాల్లో మనకి మార్పు వస్తుంది అంటే 5 విషయాల్లో మార్పు వస్తుంది. ఏంటేంటవి? సెడ్ టు అనేది టోల్డ్గా మారింది, దట్ అనే కంజంక్షన్ వచ్చింది, అలాగే ప్రొనౌన్స్ మారాయి, అలాగే టెన్స్ మారింది, అలాగే వర్డ్స్ మారాయి. అయితే ఇప్పుడు ఇందులో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే టెన్స్ ఎలా మారుతుంది, ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, అలాగే వర్డ్స్ ఎలా మారుతాయి. ముందు ఈ 3 విషయాలు నేర్చుకోవాలి. అయితే ఇవి నేర్చుకోవడానికంటే ముందే అసలు నోట్స్లో ఏం రాస్తామనే విషయాన్ని నేను ఒకసారి చెప్తాను. ముందు స్పీచ్ అని హెడ్డింగ్ పెట్టి అక్కడ రాయండి. స్పీచ్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి అక్కడ రాయాలి. ఏం రాస్తాము? ఇట్ ఈజ్ 2 kinds. ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్, బ్రాకెట్లో డిఎస్ అని పెడతాం. అలాగే సెకండ్ వన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్ అని సరైడింగ్ పెట్టి ఇప్పుడు ఏం రాస్తాము అంటే దాని యొక్క డెఫినేషన్ రాస్తాం. ఏం చెప్పాను దాని యొక్క డెఫినేషన్ అనేది? ద స్పీచ్ ఇన్ విచ్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ స్పీచ్ ఆర్ రిపీటెడ్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్ స్పీచ్ అని చెప్పాను. ఇప్పుడు డెఫినేషన్ అయిన తర్వాత కింద స్టార్ మార్క్ పెట్టి ఇది నోట్ చేస్తాం. ఏం చెప్పాను? డైరెక్ట్ స్పీచ్ మొత్తం కూడా 2 పార్ట్లు ఉంటాయి అన్నాను కదా. ఏంటది? ఇట్ హ్యాజ్ 2 parts, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. ఏదైతే ఇన్వర్టెడ్ కామాకి బయట ఉందో దాన్ని ఏమని పిలుస్తాము? రిపోర్టింగ్ పార్ట్ అన్నాను. ఏదైతే మనకి ఇన్వర్టెడ్ కామాస్లో ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాము అని చెప్తాను. ఓకేనా? ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయండి. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ అని సరైడింగ్ పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ అనేది నోట్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ రాయాలి. ఏం చెప్పాము? ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ద స్పీచ్ వన్ విచ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీకర్ స్పీచ్ ఆర్ రిపీటెడ్ ఈజ్ నోన్ యాజ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాం. తర్వాత ఎగ్జాంపుల్ అని పెడతాము. ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ రాసామో అది నోట్ చేస్తాము. ఇది నోట్ చేయండి. స్పీచ్ అనే టాపిక్లో ఇంతవరకు కూడా డెఫినేషన్స్ మనం రాయడం జరిగింది. అయితే ఈ టాపిక్ చెప్పినప్పుడు నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. మొత్తం కూడా ఒక 3 విషయాలు ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఏంటా 3 విషయాలు అంటే ఫస్ట్ వన్ వచ్చి టెన్స్ ఎలా మారుతుంది అన్నాను. అంటే దీని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తెలుసు కదా, టెన్స్ అనే టాపిక్ మొత్తం 12 టెన్స్లు ఉన్నాయని చెప్పాను.
ఆ 12 టెన్స్ల యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు ముందుగానే నేర్చుకున్నాము. మరి ఇందులో మనకి ఫస్ట్ ఏం మారుతుంది అంటే టెన్స్ ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి అని చెప్పాను. అలాగే సెకండ్ వన్ వచ్చి ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అనే విషయాన్ని కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఏమో టెన్స్ ఎలా మారుతుంది, సెకండ్ వన్ ఏమో ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అన్నాను. అలాగే థర్డ్ వన్ వచ్చి వర్డ్స్ ఎలా మారుతాయి, కొన్ని పదాలు అన్నాను. ఏంటవి? ఇందాక నవ్ అనే మాట ఇండైరెక్ట్లో ఎలా మారింది? దెన్గా మారింది. అంటే ఇలాంటి పదాలన్నీ కూడా ఎలా మారుతాయి అనే విషయాలు కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ చాప్టర్కి సంబంధించి పూర్తిగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం. మరి ఆ బేసిక్స్లో ఫస్ట్ వన్ దేని గురించి మాట్లాడాలి? టెన్స్ ఎలా మారుతుంది అని. తర్వాత దేని గురించి మాట్లాడతాము? ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అని. ఆ తర్వాత దేని గురించి మాట్లాడతాము అంటే వర్డ్స్ ఎలా మారుతాయి అనే విషయం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది.